హుషారుగున్నాయి. మరంతకంటే ముందుగాల హెడ్లైన్స్. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ సార్ను కలిసిండు అఘోరా. ఈసారి ఖచ్చితంగా నంద్యాలలో గెలుస్తాడట. సైరన్ లెక్క మొత్తుకున్న పిట్ట పోలీసోళ్ళను సుతా ఉరికిచ్చిందట. ఆ 2 పయ్యల బండికే 1,00,000 ఉండదు, కానీ ఆ అక్క చేసిన చలానా 1,36,000. సంపాదించుకున్న పైసలన్నీ విరాళంగా ఇచ్చిండు. 200 కోట్లు ఇచ్చుడుతోని ఊరోళ్ళు నోరెళ్ళ పెట్టుకున్నారు. ఇక కొంతమంది మిమిక్రీ చేసేటోళ్ళు పక్షుల, జంతువుల, అట్లనే ఫేమస్ అయిన వాళ్ళ గొంతులను గిట్లా ఇమిటేట్ చేసి వాళ్ళ టాలెంట్ చూపెడతారు. అయితే ఇక్కడ ఒక పక్షిరాజు చూడుర్రి, దాని టాలెంట్ ఎంత చక్కగా చూపెట్టి భయపెడుతుండో అందరినీ. ఇంతకు ముందు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది అంతేనా కాదా చెప్పుర్రి. ఇక ఇప్పుడు ఈ వీడియో చూస్తే దాన్ని మార్చి ప్రాక్టీస్ మేక్స్ పక్షి పర్ఫెక్ట్ అనొచ్చుల్లా ఈ పక్షి చేసిన పనికి. విన్నారు కదా, రోడ్డు పక్కన పచ్చని చెట్టు మీద ప్రశాంతంగా కూర్చొని పోలీసులను పరేషాన్ చేసి పరుగులు పెట్టించిందుల్లా ఈ పిట్ట. ఇక అసలు ముచ్చట ఏంటంటే లండన్ లో ఉన్న థేమ్స్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పక్కన ఒక చెట్టు ఉన్నదట. ఇక ఆ చెట్టు మీద ఒక పిట్ట గూడు చేసుకొని వండుకుంటా రోజు అక్కడి పోలీస్ బండ్లకెంచి వచ్చే సైరన్ సౌండ్ ను ఇని మెల్లగా గిట్లా ఇమిటేట్ చేసుడు షురువు చేసింది. ఇక మంచిగా ప్రాక్టీస్ చేసుడు అయిపోయినాక మంచి రోజు చూసుకొని గిట్లా అచ్చం పోలీస్ సైరన్ లెక్క కూతబెట్టుడు షురువు చేసింది. అయితే సౌండ్ ఇని అటు దిక్కుపోయే ప్రయాణికులు పోలీసులు ఎందుకు ఎమ్మడి పడుతున్నారు అని అర్థం కాక అయోమయానికి గురై కార్లు పక్కకు ఆపుకొని చూస్తుర్రట. ఇంకో దిక్కు ఇగో మా పోలీస్ బండి గీనే ఉన్నది, ఇంకెవరు పోలీస్ సైరన్ వేసిర్రు, అసలు ఈ సైరన్ ఎట్లా వస్తుందో అర్థం కాక ఎక్కడ ఏమైంది, ఏదైనా ఎమర్జెన్సీ కావచ్చు అనుకుంటా పరేషాన్ అయ్యి అటు ఇటు పరుగులు పెట్టిర్రట. దీంతో ఒక్కసారిగా ప్రాంతం అంతా గందరగోళం గాయ అయిందట పోర్రి. ఇక పోలీసులు మెల్లగా అసలు ఎక్కడికి సౌండ్ వస్తుంది అని దొరకబడితే ఇగో గిట చెట్టు కొమ్మల సందుకెంచి పిట్ట కేక పెడుతుంది అని గమనించి సల్లబడ్డరట ఒకటేసారి. అందుకే అంటారు కదా, కొన్ని రోజులు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళైతారు, వాళ్ళు వీళ్ళైతారు అని. గట్టనే గీ పిట్ట రోజు ఇని పోలీస్ సైరన్ ను ఇమిటేట్ చేసి మీ మనుషులకే కాదు మాకు కూడా తెలుసు ఇట్లా ఇమిటేట్ చేసుడు అని నిరూపించింది. ఇది పిట్టాయి బతికిపోయారు గాని అదే మనిషి అయితే ఇప్పటికే నెంబర్ 1 మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యి ఎంతమందికి పోటీ ఇస్తుండనో పోర్రి. ఇంకో నెల రోజులు టైం ఉండేసరికి
ఆంధ్రాలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాలు గట్టిగా చేస్తుర్రబ్బా. గట్ల ప్రచారానికి వచ్చిన అభ్యర్థులకు అక్కడి పార్టీ వాళ్ళు హారతులు ఇచ్చి మెడల దండలేసి మా ఓట్లన్నీ మీకే అని చెప్పి మరి ఆశీర్వదించి పంపిస్తుర్రు. అయితే గట్ల కాకుండా నంద్యాల తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూసున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ను ఆశీర్వదించనీకే ఎవరొచ్చిర్రో చూడుర్రి. ఆంధ్రాలో ఎన్నికల ప్రచారం జోరుగా అవుతుంది. ఆంధ్ర ఒకటే ఏంద్రా నాయనా, తెలంగాణలో కూడా బగ్గనే అవుతున్నది కదా అంటారా. ఈడంటే పార్లమెంట్ ఎన్నికలు ఒకటే నాయే, కానీ ఆడ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు రెండున్నాయి కాబట్టి హీటు మస్తుగా ఉన్నది అన్నట్టు. ఇక జగన్నాథ్ సార్కు మొన్న స్టోన్ తోని నొసలను ఎవడో సూడు పెట్టి కొట్టిండు కదా, దాంతో ఇంకా హీట్ అయింది అక్కడి వాతావరణం. చంద్రాలు పవనాలు సార్లేమో ఆ జగనే వాళ్ళ మనుషులతో కొట్టించుకొని డ్రామా ఆడుతున్నాడు అని అంటుంటే, అటు పక్క వైసీపీ నాయకులు ఆ టీడీపీ వాళ్ళే ఈ కుట్రకు పాల్పడ్డారు అని మండిపడుతున్నారు. ఇంకో పక్క అధికార ప్రతిపక్ష నాయకుల ప్రచారాలు కూడా గట్టిగానే అవుతున్నాయి. ఇగో ఇప్పుడు ఈ ముచ్చట చూడుర్రి. అరే నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ సారు మరి సార్ కాడికి ఆ అఘోరా వచ్చి ఏమో చెప్తున్నాడు. పెదవులైతే ఆడుతున్నాయి గాని మాటలు వినొస్తలేవు అంటారా. నేను చెప్తా గాడ అవుతున్న కన్వర్జేషన్ జర నిమ్మలంగి నొర్రి. కుర్చీలకెళ్ళి లేవు, స్వయాన ఘోరాని అయిన నేను చెప్తున్నా, నువ్వు ఈసారి గెలుసుడు ఖాయం. నీకు ఈసారి సాటి లేదు. 100కి 100% నంద్యాల గెలిచేది నువ్వే. కంగ్రాట్స్. పోయినసారి జరిగినట్టు ఈసారి జరగదు. అత్యధిక మెజారిటీతోని ఈసారి గెలవబోతున్నావు. ఈ చెయ్యి పట్టుకొని చెప్తున్నా, యాదిలో పెట్టుకో. ఆ వైసీపీ పార్టీకి, ఆ నాయకులకు, వారు చేసే అక్రమాలకు, అరాచకాలకు, అన్యాయాలకు ప్రజలు ఖచ్చితంగా ఈసారి బుద్ధి చెబుతారు. ఆ శివుని ఆశీస్సులు ఈసారి ఖచ్చితంగా నీ వెంటే ఉన్నాయి. నా మాటలను నమ్ముతున్నావు కదా, రాబోయే రోజులన్నీ మీవే. ఇది దైవేచ్ఛ అని అంటున్నాడు ఆ ఘోరా. ఇక ముచ్చటకొస్తే నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంకి అఘోరా వచ్చి గాడ ఉన్న మాజీ మంత్రి నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ సార్ ను ఆశీర్వదించిండుల్లా. నువ్వు అదృష్టవంతుడివి, అన్ని అడ్డంకులు ఎదుర్కొని ముందుకెళ్తున్నావు, అన్ని అవకాశాలు కూడా నీకు కలిసి వస్తున్నాయి, తప్పకుండా విజయం సాధిస్తావు అని జోషన్ చెప్పిండు అఘోరా. కొంతమంది కళాకారులు చిన్న చిన్న బియ్యపు గింజ మీద పెయింటింగ్లు, చిన్న చిన్న చాక్ పీస్ ముక్కల మీద, బలపాల మీద దేవుని బొమ్మలు గిట్ల చెక్కుడు చేస్తారు కదా. అయితే గట్లనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకులంలో పనిచేసే సూక్ష్మ కళాకారుడు రజనీకాంత్ చూడుర్రి క్రికెట్ కప్పును ఎట్లా తయారు చేసిండో. అగో ఈయన ఏమో చెప్తున్నాడట, చూద్దాం పారే.
ఓ అన్న ఏమో చెక్కుతున్నావు ఏందది? అగో ఏదో కప్పును చెక్కిండు. వరల్డ్ కప్ అయ్యింది. అరే అరే మరిసేపోయినా. ఇప్పుడు ఐపీఎల్ నడుస్తున్నది కదా, ఆగో కప్పేసిండు. అబ్బా ముద్దుగా చెక్కిండు. మరి గిట్ల చెక్కనీకే ఎంత టైం పట్టింది ఏంది కథను అన్ననే చెప్తాడంట. ఇందాం పారే. రజనీకాంత్, నేను 17వ ఐపీఎల్ జరుగుతున్న సందర్భంగా చాక్పీస్ పై 3.5 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి మరియు 1.5 సెంటీమీటర్ల వెలుపున్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారు 4 గంటల పాటు గుండు పిల్ల సాయంతో చెక్కి ఉన్నాను. అదేవిధంగా చైనా క్లే ద్వారా 3.2 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి మరియు 2 సెంటీమీటర్ల వ్యాసం ఉన్నటువంటి ఐపీఎల్ కప్ నమూనాను సుమారుగా 3 గంటల పాటు శ్రమించి చైనా క్లే స్కల్ప్చరింగ్ ఆర్ట్ ద్వారా తయారు చేశాను. ఇన్నారా? ఇదంతా చిన్న చాక్ పీస్ ముక్క మీద గీసిండట. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ నడుస్తున్నది కదా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గిరిజన గురుకుల కళాశాలల చిత్ర ఉపాధ్యాయుడు సూక్ష్మ కళాకారుడు ఈ రజనీకాంత్ అన్న చాక్ పీసు 3.5 సెంటీమీటర్ల ఎత్తు 1.5 సెంటీమీటర్ల వెడల్పుతోని ఐపీఎల్ కప్పును ఏం లేదన్నా 4 గంటల పాటు కష్టపడి గుండు పిన్ను సహాయంతో చెక్కి తయారు చేసిండట. చిన్న సైజుల క్రికెట్ కప్పును తీర్చిదిద్దినందుకు కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఆయనను మస్తుగా మెచ్చుకుంటున్నారట పోరి. సినిమాల హీరోలు వాళ్ళకున్న ఆస్తిని మొత్తం అక్కడి పేదోళ్ళకు పంచిపెట్టి సన్యాసం తీసుకున్నట్టు గుజరాత్లున్న హిమ్మత్ నగర్లో ఉండే భావేష్ భండారి అనే అన్న ఏకంగా ఆయనకున్న 200 కోట్ల ఆస్తిని అందరికీ ఎట్లా పంచిండో చూడుర్రి. ఇగో బండి మీద నిలబడి చేతికి అందినట్టు జనాలలో ఇసురుతున్న గీ ఆల్మొగలు చూసిరు కదా అనుల్లా. ఇప్పటిదాకా మా యాంకరు గుజరాత్ లో ఉన్న హిమ్మత్ నగర్ లో ఉండే భావేష్ భండారి అనే అన్న ఏకంగా 200 కోట్లు ఆస్తులు వంచిండు అన్నది కదా. ఆ గాల్లేనుల్లా ఇల్లు. ఇక ఈ భావేష్ భండారి అనేటాయన బిల్డింగులు కట్టే వ్యాపారం చేసి కోట్లకు కోట్లు సంపాదించి ఎంత సంపాదించినా గానీ అవి మనతో రావు అని పచ్చి నిజాన్ని గ్రహించి సంపాదించింది అందరికి వంచి దేవుని మోక్షం కోసం యాత్రకు పోనికే ఇగో గిసువంటి నిర్ణయం తీసుకున్నాడబ్బా. ఇక రథంలో అలంకరించిన పెద్ద ట్రక్కు మీద భావేష్ దంపతులు ఇద్దరు కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు లెక్క ముస్తాబయ్యి నిల్చున్నారు. ముందు బ్యాండ్ మేళంతోని డాన్సులతోని రథం సాగుతుండగా పైనున్న దంపతులు జనాలకు బట్టలు పైసల నోట్లు విసురుకుంటా దాదాపు 4 కిలోమీటర్ల పాటు ఈ యాత్ర చేసిర్రు. బట్టలు డబ్బులే కాదు వాళ్ళ మొబైల్ ఫోన్లు ఏసీలను కూడా దానం చేసుకుంటా ఊరేగింపుగా పోయిర్రు. అయితే ఇంతకు ముందే వాళ్ళ 19 ఏళ్ల కూతురు 16 ఏళ్ల కొడుకు 2022 సన్యాసం తీసుకున్నారట. అయితే ఇప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాటల్ని నడవాలని నిర్ణయించుకొని వాళ్ళకున్న దాదాపు 200 కోట్ల ఆస్తిని విరాళంగా వంచుకుంటా పోయిర్రు.
తర్వాత జైన సన్యాసం తీసుకొని మోక్షం కోసం ఏప్రిల్ 22న ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత ఇండియా అంతటా చెప్పులు లేకుండా నడుస్తారట. అంతేగాక 2 తెల్లటి బట్టలు మాత్రమే ఒంటి మీద వేసుకొని ఆడుకుంటా బతుకుతారట. అయితే ఇప్పుడు కోటీశ్వరునిగా పేరున్న బండారి సారు ఈ నిర్ణయం తీసుకున్నాడు మొదటిసారి కాదుల్లో. ఇట్లనే ఇదే గుజరాత్ లో ఉండే ఓ వజ్రాల వ్యాపారి కూడా ఈ తీర్ల సన్యాసం తీసుకున్నాడట. అంతేగాక మధ్యప్రదేశ్ లో ఓ దంపతులు 100 కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి సన్యాసం తీసుకున్నారట. ఇక ఉన్నన్ని రోజులే ఈ అంగులు ఆర్భాటాలు, ఆఖరికి పోయేటప్పుడు ఒట్టి చేతులతోనే పోవాలి అని అనుకున్నట్టున్నారు. ఉన్న అన్ని బంధాలు తెగదెంపులు చేసుకొని ఉన్న ఆస్తులన్నీ వదులుకొని ఆయన వాళ్ళ భార్య ఇగో గిట్లా ఆధ్యాత్మిక జీవనం గడపనికే పోయిర్రంటే వాళ్ళను మెచ్చుకోవాలి పోర్రి. అయితే ఇప్పుడు ఈ యాత్రకు సంబంధించిన వీడియో సోషల్ మీడియంలా ఫుల్ ఫేమస్ అయింది పోర్రి. కొంతమంది ఉంటారబ్బా, పోలీసు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని రూల్స్ చెప్పినా ఎంత ఫైన్ వేసినా కానీ చల్ గవన్నీ మాకు కాదు అన్నట్టు హెల్మెట్ పెట్టుకోకుండా ఒక రూల్స్తో పట్టించుకోకుండా తిరుగుతారు. ఇక సేమ్ గట్లనే ఒక రూల్స్తో పట్టించుకోకుండా తిరిగిన గా అక్కకు పోలీసులు వేసిన ఫైన్ చూడుర్రి. ఇక ఈ స్కూటీ మీద కనపడుతున్న అక్కను చూసి రానుల్లా ఈ అక్కకే అగో కనపడే బండి రేటుకి 2 ఎక్కువ ఫైన్ వేసిర్రులా. అంటే ఏకంగా 1,36,000 రూపాయల ఫైన్ పడ్డది పోర్రి. అగో అదేమన్నా కారా లేకపోతే బస్సా? వాళ్ళకు కూడా గంతగానం ఫైన్ వేసిర్రేంది అనుకుంటుర్రా ఎట్లా? ఒకవేళ అక్క కారు నడిపితే కోట్లలో వస్తుంది కావచ్చు బిల్లు. ఎందుకంటే అక్క చేసిన ఘనకార్యం గట్లనే ఉన్నది. మళ్ళా ఇక అసలు ముచ్చట ఏంటంటే బెంగళూరులో ఉండే ఈ అక్క అంతా నా ఇష్టం, ఎట్లా పడితే అట్లా తిరుగుతా, అడిగేదెవడ్రా నా ఇష్టం అనుకుంటా బండి కొన్న కాంచి ఒక్కసారి కూడా ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోలేదట. అంతేకాదు నచ్చినోళ్ళ మీద ఒట్టు గిట్లేసిందో ఏమో గాని ఇప్పటికి ఒక్కసారి కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. బండి మీద 3 కంటే తక్కువ పోయేదే లేదట. ఇట్లా చెప్పుకుంటా పోతే ట్రాఫిక్ లో ఎన్ని రూల్స్ ఉన్నాయో అన్ని తప్పి కేవలం 277 సార్లు దొరికిందట అక్కడి కెమెరాలకు. ఇక ఇట్లా పడ్డ 277 చలాన్లు అన్ని కలిపితే 1,36,000 రూపాయల ఫైన్ పడ్డది పోర్రి. ఇక ఇప్పుడు గా ఫైన్ పైసలు కడతదా లేకపోతే బండి వదులుకుంటదా అనేది తెలియదు గాని గా బండి ఖరీదు కంటే ఫైన్ అమౌంట్ ఎక్కువ ఉండుడే ఇచ్చంతరం పోర్రి. అయితే గా అక్క ఒకవేళ బండి ఫైన్ కట్టను అని బండి పోలీసు వాళ్ళకి అప్పచెప్పినా గానీ ఇంకా పైసలు కట్టాల్సి ఉంటది మరి. మూగజీవులు చేసే పనులు చూస్తుంటే మనుషుల కన్నా ఎక్కువ ఇకమతున్నది వీటికి అనిపిస్తుంది. అగో గసొంటి ఒక అద్రిపోయే వార్త పట్టుకొచ్చిన చూడుర్రి. ఈ ఎండలకు బయటికి వెళ్ళాలంటేనే మస్తు భయం అవుతుంది పోర్రి. మరి అట్లా కొడుతున్నాడు సూర్య భగవానుడు. మరి ఏం కోపం లేస్తున్నదో ఏమో గాని ఈ ఏప్రిల్ లోనే మన మీద పగ తీర్చుకుంటున్నాడు పోర్రి. ఇంటికాడికి వెళ్ళి ఆఫీస్ దాకా చక్కగా పోతామా, ఈ ఎండన మధ్యలోనే చక్కరొచ్చి పడిపోతామా అనే డౌట్ అనుమానం కొడుతున్నది ఆఫీస్ కు పోయి అన్నలకు. గంటకు ఒకసారి నోరు ఎండకపోతుంది దూపకు. మరి మన పరిస్థితే గిట్లుంటే మూగజీవులకు ఎట్లుండాలి పాపం? అవి దూపైతుంది అని కూడా చెప్పుకోలేవు. నీళ్లుంటే తాగుడు లేకపోతే గమ్మున ఉండు చేస్తుంటాయి. ఇక గిడ చూడుర్రుల్లా ఈ దున్నపోతులు ఎవ్వరిని నోరు తెరిచి అడిగే పని పెట్టుకోకుండా అవంతటావే ఎంత ఇగమత్ చేసి నీళ్లు తాగుతున్నాయో చూడుర్రే. చూసిర్రా
అచ్చం మనకు దూపైతే బోరింగ్ కొట్టుకొని నీళ్ళు ఎట్లయితే తాగుతామో అగో గట్లనే తాగుతున్నాయి కదా. మరి భూమి మీద బతికే ఏ జీవైనా జీవే కదా అనుల్లా. మనకు నోరుంది కాబట్టి అమ్మా జర కొన్ని మంచినీళ్ళు ఇయ్యుర్రి, నోరు మొత్తం ఎండకపోతుంది అని అడుగుతాం. అదే ఆ దున్నపోతులు అయితే ఎట్లా అడుగుతాయి, అమ్మా అని మొత్తుకునుడు తప్ప. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు మనుషుల కన్నా లేకపోయి ఇంత ఇక మాత్రం ఈ దున్నపోతులకు ఉన్నది అని కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇది ఇట్లుంటే గీ ముచ్చట చూడుర్రి. చూసిర్రా ఆ ఎద్దు కాళ్ళు ముఖంగానే వాళ్ళని దీవిస్తున్నది. అలా పంట పొలాలల్లా బోరేస్తే గిట్ల బొచ్చడు నీళ్ళు వచ్చుడుతోని ఆ ఎద్దు కాళ్ళు మొక్కుతుంటే అగో కాలుతోని ఎంత మంచిగా దీవించుతున్నదో కదా. ఏదేమైనా ఆ దున్నపోతూ ఎద్దుల ఇగమత్లకు నెటిజన్లు ఒక తీరుగా కామెంట్లు పెడుతున్నారు పోరి. ఇవి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.